ఐపీఎల్ 2026లో నిన్న జరిగిన మ్యాచ్ ఒక రసవత్తరమైన మ్యాచ్ అని చెప్పి అనుకోవచ్చు అనమాట. ఇంతకాలం మనం చూస్తున్న మ్యాచెస్ అన్ని కూడా మంచి స్కోర్ 200+ స్కోర్ దాకా వెళ్ళాయి. అండ్ అక్కడి నుంచి ఆ 200 స్కోర్ని బ్రేక్ చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ మనకు కనిపిస్తూనే ఉన్నాయి. కానీ ఫైనల్లీ ఒక లో స్కోర్, ఆ లో స్కోర్ని డిఫెండ్ చేసుకోవడానికి కూడా పడ్డ కష్టాలు ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద బ్యూటీ థింగ్ ఇన్ ద క్రికెట్ అని చెప్పి అనుకోవచ్చు అనమాట. హలో, వెల్కమ్ టు స్పోర్ట్స్ 99 టీవీ. నేను పవన్ కృష్ణ. నేను మాట్లాడుతున్నది ఇప్పుడు ఎల్ఎస్జీ వర్సెస్ డీసీ మ్యాచ్ గురించి అనమాట. సో ఒక రసవత్తరమైన పోరు సాగింది అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ మ్యాచ్ అని చెప్పి అనుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ మొత్తం మీద కూడా బౌలర్స్ డామినేషన్ జరిగితే సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా బౌలర్స్ డామినేషన్ జరిగింది. కానీ బ్యాట్స్మెన్ దగ్గర నుంచి నువ్వా నేనా అని సాగిన ఈ మ్యాచ్ ఏదైతుందో దట్ ఇస్ రియల్లీ బ్యూటిఫుల్. ముఖ్యంగా పార్ట్నర్షిప్ గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. సో ఒకసారి ఫస్ట్ స్కోర్ సంగతి చూసుకుంటే ఎల్ఎస్జీ 18.4 ఓవర్స్లో జస్ట్ 141 స్కోర్ మాత్రమే చేసింది. అండ్ దాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చేసి 145 స్కోర్ చేశారు అవుట్ ఆఫ్ 4 వికెట్స్, అది కూడా 17.1 ఓవర్స్లోనే. రెండు టీమ్స్ కూడా 20 ఓవర్స్ ఆడలేకపోయింది. అండ్ రెండు టీమ్స్ కూడా ఆ పిచ్ మీద కొంచెం చాలా ఇబ్బంది పడ్డారు ముఖ్యంగా. కానీ ఇక్కడ ప్లానింగ్ అండ్ స్ట్రాటజీ అండ్ ఇంటెంట్ అండ్ అగ్రెషన్ ఎవరికైతే ఉందో, అన్నిటికన్నా ముఖ్యంగా పేషెన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళని మాత్రమే విజయం వరించింది అని చెప్పి అనుకోవచ్చు అనమాట. సో చూస్తుండగానే ఢిల్లీ క్యాపిటల్ 6 వికెట్స్ తేడాతో గెలిచిందనమాట. ఒకనొక దశలో 26 రన్స్కి 4 వికెట్స్ పడిపోయిందనమాట. ఆ టైంలో ఎల్ఎస్జీ మ్యాక్సిమం గెలిచేస్తుందని 80% అనుకున్నారు. ఏదన్నా ఒక మిరాకిల్ జరిగితే తప్ప, మిరాకిల్ అంటే ఇక్కడ ఏం లేదు, ఒక కన్సిస్టెంట్ పార్ట్నర్షిప్ ఒకటి ఇక్కడ కావాలి. అంటే వికెట్ పడకుండా, అది కూడా కనీసం ఒక 50-60 రన్స్ దాకా పడకుండా సాగాలి అని చెప్పి అనుకుంటున్న క్రమంలో అసలు వికెటే పడకుండా ఎలాగైతే వీళ్ళు ఆడారో దట్ ఈస్ రియల్లీ బ్యూటీ. సో అదనమాట సంగతి. అండ్ ఒకసారి ఇక్కడ లక్నో బ్యాటింగ్ టాప్ ఆర్డర్ ఏదైతే ఉందో ఇక్కడ దెబ్బ కొట్టిందనమాట. బ్యాటింగ్ మొత్తం కూడా ఇక్కడ టాప్ ఆర్డర్ మీదనే భారం వేసింది. ఎలా చూసుకున్నా కూడా లైక్ మిడిల్ ఆర్డర్లో చాలా ఇబ్బందులు అనేది బయటపడింది. మొదటి నుంచి చాలా మంది క్రికెట్ అనలిస్టులు చెప్తుంది కూడా అదే. లక్నోలో వచ్చేసి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎలా ఉన్నా కూడా మిడిల్ ఆర్డర్ల దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఇబ్బందులు చాలానే ఉన్నాయని చెప్పి అంటూ ఉన్నారనమాట. సో ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మార్చ్ ఒకడే 35 రన్స్ చేశాడు. అండ్ దాని తర్వాత సమత్ 36 రన్స్ చేశాడు. మార్క్రమ్ 11 రన్స్ మాత్రమే చేశాడు. పూరన్ కూడా వచ్చేసి 8 రన్స్ మాత్రమే చేశాడు. అయితే ఇక్కడ పూరన్ ఎక్కువ అనడానికి లేదు, ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఏమంటున్నారంటే లైక్ ఎలా చూసుకున్నా కూడా పూరన్కి ఎక్కువ బాల్స్ దొరకలేదు, ఆడడానికి అవకాశం దొరకలేదు అని చెప్పి అంటూ ఉన్నారనమాట. అండ్ పంత్ కూడా 7 రన్స్ మాత్రమే చేశారు. అండ్ మిగతా వాళ్ళు ముకుల్ అండ్ షహబాజ్ వీళ్ళు కూడా 14-15 రన్స్ అలా మాత్రమే చేశారు. సో ఎలా చూసుకున్నా కూడా ఎవరిది కూడా స్ట్రైక్ రేట్ 200 అనేది ఇక్కడ ఎవరిది టచ్ అవ్వలేదు. 144 అక్కడ దాకానే అలా అయిపోయింది అనమాట టాప్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఒకసారి ఇక్కడ డెప్త్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు నెంబర్ 5, 6, 7, 8 స్థానాల్లో సరైన బ్యాటర్స్ లేకపోవడం అనేది లక్నోకి ఇప్పుడు పెద్ద ఇష్యూ. సో మిడిల్ ఆర్డర్ అండ్ టైలెండర్స్ అక్కడికి వచ్చేసరికి ఎవరైనా ఒక మంచి బ్యాట్స్మెన్ ఎవరైనా ఉంటే బాగుండు, వాళ్ళు బాగా ఆడితే బాగుండు అనేది ఉంది ఇక్కడ. సో అక్కడ వీళ్ళు దొరికిపోయారనమాట. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మిగతా టీమ్స్ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళు కూడా దానికి తగ్గట్టుగానే వాళ్ళు వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంకొకటి కూడా ఇక్కడ మనం చూడాలి, ప్రయోగాలు విఫలమైందనమాట. రిషబ్ పంత్ ఓపెనర్గా రావడం అనేది మిడిల్ ఆర్డర్ని కవర్ చేయడానికి పూరన్ను 5th స్థానంలో ఆడించడం కూడా జట్టుకు మైనస్గా మారిందనమాట. సో మిడిల్ ఆర్డర్ని కవర్ చేయడానికి కోసమే పూరన్ని ఇప్పుడు 5th ప్లేస్లో పెట్టారు. సో ఆ పొజిషన్ అనేది రాంగ్ వచ్చింది. అండ్ మోర్ ఓవర్ రిషబ్ పంత్ కూడా టాప్ ఆర్డర్లో ఓపెనర్ బ్యాట్స్మెన్గా రాకుండా ఉండాల్సిందని కూడా చాలా మంది అనుకుంటూ ఉన్నారు. అండ్ దానికి తగ్గట్టుగానే ఇక్కడ మార్క్రమ్ ఎప్పుడైతే 3rd పొజిషన్లో వచ్చాడో అక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ వేసిన ప్లాన్ గురించి కూడా కొంచెం మాట్లాడుకోవాలి మనం. ముఖ్యంగా ఇక్కడ ఒకసారి మన ఢిల్లీ బౌలింగ్ చూసుకుంటే కనుక లుంగి అంగడి చాలా చక్కటి బౌలింగ్ వేశాడు. నటరాజన్ కూడా మంచి బౌలింగ్ వేశాడు. అండ్ అక్షర్ పటేల్ కూడా చాలా చక్కటి బౌలింగ్ వేశాడు అనమాట. లుంగి అంగడి వచ్చేసి 3.4 ఓవర్స్ మాత్రమే వేశాడు. అండ్ 27 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అండ్ 3 వికెట్స్ తీశాడు అనమాట. ఎకానమీ 7.36. T20లో ఇది ఒక బ్యూటిఫుల్ ఎకానమీ అని చెప్పి అనుకోవచ్చు. అండ్ నట్టు ఈజ్ ఫైనల్లీ బ్యాక్ అని చెప్పి అనుకోవాలి. లాస్ట్ టైం కూడా కొంచెం ఇబ్బంది పడ్డాడు, కానీ ఈసారి మాత్రం ఫస్ట్ మ్యాచ్లోనే తాను ఏంటి అనేది మళ్ళీ ఒకసారి చూపించాడు అనమాట. 4 ఓవర్స్లో 29 రన్స్ మాత్రం ఇచ్చాడు. 3 కీలకమైన వికెట్లు తీశాడనమాట. సో ఇక్కడ 3 వికెట్లు కూడా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ని ఇక్కడ నట్లు ఊడబీకితే లుంగి అంగడి వచ్చేసి 2 రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ని అవుట్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ వీళ్ళకి ఎవరు ఏ వికెట్ చేయాలి, ఎవరికి ఇబ్బందికరమైన బౌలింగ్ వేయబోతున్నారని దాని గురించి కూడా ముందుగానే వీళ్ళు ప్లాన్ వేసుకొని వచ్చారు. దానికి ఇంకొక ఎగ్జాంపుల్ అక్షర్ పటేల్. 3 ఓవర్లు వేశాడు, 17 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అక్షర్ పటేల్ మనందరికీ తెలిసిందే, ఎకానమీని ఎప్పుడైనా సరే చాలా తక్కువగా పెడతాడు. ఈవెన్ మన వరల్డ్ కప్ మ్యాచ్లో కూడా సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో అనుకుంటా ఆ టైంలో అక్షర్ పటేల్ పక్కన పెట్టడం వల్లే మనం మ్యాచ్ ఓడిపోయామని చెప్పి చాలా మంది అనుకుంటారు. సూర్యకుమార్ యాదవ్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేశాడు. సో అక్షర్ పటేల్ ఎప్పుడున్నా కూడా రన్స్ అనేది తక్కువ ఉంటుంది, వికెట్లు కొంచెం తక్కువగానే తీసినా కూడా రన్స్ అనేది తక్కువ సమర్పించుకుంటాడు. సో ఇక్కడ కూడా అదే జరిగింది. ఎకానమీ 5.66 మాత్రమే ఉండే. అండ్ ముఖ్యంగా మార్క్రమ్ కోసం కాచుకొని కూర్చున్నాడు మన వన్ అండ్ ఓన్లీ
అక్షర్ పటేల్. మార్క్రమ్ ఎప్పుడైతే థర్డ్ పొజిషన్‌లో వచ్చాడో అదొక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ లాగా అనుకోవచ్చు. సో, థర్డ్ ప్లేస్‌లో వస్తున్నాడని తెలిసిన వెంటనే బౌలింగ్‌ని మార్చేశాడు. వెంటనే తను బౌలింగ్‌లోకి వచ్చాడు. రావడంతోనే అతను వికెట్ తీసేసాడనమాట. అది కూడా ఒక మంచి తెలివైన ఒక లైక్ ఒక అటాక్ అని చెప్పి అనుకోవచ్చు అనమాట. మిడిల్ ఓవర్‌లో కుల్దీప్ యాదవ్‌ని కూడా చాలా అద్భుతంగా వాడుకున్నారు. కుల్దీప్ యాదవ్ కూడా ఒక 2 వికెట్లు తీశాడు. ఇట్స్ రియల్లీ గుడ్ లైక్ ఒక టీమ్‌గా కరెక్ట్‌గా వాళ్ళు బ్యాటింగ్ లైక్ బౌలింగ్‌ని వాడుకున్నారు. అందుకోసమే ఢిల్లీ లక్నో సూపర్ జైంట్స్‌ని ఆల్ అవుట్ చేయగలిగారు వీళ్ళు. అండ్ ఇంకోటి వచ్చేసి టోర్నీలోనే బెస్ట్ బంత్ ఎవరంటే లుంగి ఎంగ్డీ వేసిన ఒక అద్భుతమైన స్లోయర్ బాల్ నికోలస్ పూరన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇది నేను చెప్పాలంటే ఆ బాల్ నిజంగా ఒక టెస్ట్ క్రికెట్ స్టైల్ బౌలింగ్ వేశాడనమాట. అది ఆ స్టైల్లో ఆ లెంత్లో బాల్ వస్తుందని చెప్పేసి ఎవరు ఊహించలేదు, ఇంక్లూడింగ్ పూరన్ కూడా ఊహించలేదు అనమాట. సో అక్కడ లైక్ పూరన్ బోల్తా పడ్డం జరిగింది. అండ్ ఒకసారి నెక్స్ట్ ఇప్పుడు ఢిల్లీ బ్యాట్స్మెన్ వాళ్ళ పార్ట్నర్షిప్ ఎలా ఉంది అండ్ ఎల్ఎస్జీ వాళ్ళ పార్ట్నర్షిప్ ఎలా ఉందో ఇక్కడ మీరు ఒకసారి కంపేర్ చేసి చూడొచ్చు. ఎల్ఎస్జీ వచ్చేసి లైక్ చిన్న చిన్న పార్ట్నర్షిప్స్ మాత్రమే చేయగలిగారనమాట. లైక్ 34, 29, 33, 19 ఇలా ఉంది. కానీ ఎప్పుడైతే డీసీ బ్యాటింగ్లోకి వచ్చిందో, ఎప్పుడైతే వాళ్ళ 4 వికెట్లు పడిపోయాయో, కేఎల్ రాహుల్ ఫస్ట్ బాల్కే అవుట్ అయ్యాడు. మొహమ్మద్ షమి మళ్ళీ ఇంకొకసారి ఇన్నింగ్స్ స్టార్టింగ్లోనే ఫ్రెష్ బాల్ ఫస్ట్ బాల్తోనే వికెట్ తీశాడు అనమాట. 0కే ఒక వికెట్ పడిపోయింది. అది కూడా కేఎల్ రాహుల్ లాంటి ఒక కీలకమైన వికెట్ పడిపోయింది అనమాట. సో అలాంటి టైంలో నెక్స్ట్ వచ్చిన సమీర్ రిజ్వీ అండ్ ట్రిస్టాన్ స్టబ్స్ వీళ్ళిద్దరూ కలిసి అలా పాతుకుపోయారు గ్రౌండ్లో. నిజం చెప్పాలంటే సమీర్ రిజ్వీ వచ్చేసి 70 రన్స్ చేశాడు అవుట్ ఆఫ్ 47 బాల్స్. 5 4s కొట్టాడు అండ్ 4 6లు కొట్టాడు. అండ్ స్ట్రైక్ రేట్ కూడా 148 పెట్టాడు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఒక కన్సిస్టెంట్ బ్యాటింగ్ అనేది చేశాడు. అండ్ ఇతన్ని ఎంత మెచ్చుకోవాలో అంతకన్నా ఎక్కువ మెచ్చుకోవాలి. తక్కువ రన్స్ చేసినా కూడా ట్రిస్టాన్ స్టబ్స్ని 39 రన్స్ చేశాడు అవుట్ ఆఫ్ 32 బాల్స్. స్ట్రైక్ రేట్ 121 ఉంది. 3 4లు కొట్టాడు అండ్ ఒక 6 కొట్టాడు. సో ఇక్కడ ట్రిస్టాన్ స్టబ్స్ని కూడా ఎందుకు మనం మెచ్చుకోవాలి అంటే ఇక్కడ స్ట్రైక్ రొటేట్ చేశాడు. ఎప్పుడైతే సమీర్ రిజ్వీ చాలా బాగా ఆడుతున్నాడని తనకు అనిపించిందో వెంటనే సమీర్ రిజ్వీకి స్ట్రైక్ ఇవ్వడం కోసం అని చెప్పేసి అతను సింగిల్స్ చేయడం, డబుల్స్ చేయడం ఇలాంటివి ఏదైతే ఉందో అది చాలా తెలివిగా ఆడాడు. సో ఇక్కడ పేషెన్స్ అనేది చాలా కీలకమైన ఒక ఇంపార్టెంట్ థింగ్ అనుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఇద్దరు బ్యాట్స్మెన్ ఆడుతున్నప్పుడు ఒక బ్యాట్స్మెన్ బాగా అతని బ్యాట్ మీదకి బాల్ కరెక్ట్గా వస్తుంది అండ్ అతను బాగా మంచి హార్డ్ హిట్టింగ్ చేస్తున్నాడు, లేకపోతే మంచి స్ట్రైక్ రొటేట్ చేస్తున్నాడు అనుకున్న వెంటనే అవతల ఉన్న బ్యాట్స్మెన్ వెంటనే అతనికి స్ట్రైక్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాడు. అండ్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద క్రికెట్. సో వీళ్ళు ఒక ప్రాపర్ ప్లానింగ్ తోని ఇద్దరు కలిసి ఏదైతే పార్ట్నర్షిప్ చేస్తారో దట్స్ అన్ అమేజింగ్ పార్ట్నర్షిప్. 119 రన్స్ వీళ్ళిద్దరు కలిసి చేశారు. సో ఎక్కడా కూడా బౌలర్స్కి ఒక అవకాశం అనేది ఇవ్వకుండా కరెక్ట్ బ్యాటింగ్ చేశారు. అండ్ కరెక్ట్ మంచి గ్యాప్ చూసి ఏదైతే వీళ్ళు కొట్టిన షాట్స్ ఉన్నాయో దట్ ఈస్ రియలీ అమేజింగ్. అంటే కొంచెం ఒకనొక దశలో మ్యాచ్ అనేది హోరాహోరీగా సాగుతున్నప్పటికీ కూడా వీళ్ళిద్దరు వికెట్లు పడకపోయేసరికి మ్యాచ్ ఎప్పుడు కూడా డీసీ వైపే వెళ్తుంది అన్నట్టుగా అనిపించింది అనమాట. సో మొత్తానికి అయితే ప్రెషర్ని చాలా ప్రాపర్గా వీళ్ళు జయించారని చెప్పి అనుకోవచ్చు అనమాట. ఎక్కడ కూడా ఒత్తిడికి లోన్ అవ్వకుండా స్ట్రైక్ రొటేట్ చేశారు. అండ్ లైక్ స్పిన్ పేస్ పై ఆధిపత్యం ఈ ఇద్దరు యువ ఆటగాళ్ళు లక్నో పేస్ ఇంకా స్పిన్ బౌలింగ్ను ఎంతో మెచ్యూర్డ్గా ఎదుర్కొన్నారు అని చెప్పి కూడా చాలా మంది ఇప్పుడు అంటూ ఉన్నారు. సో ఒకసారి మనం ఇప్పుడు అసలు యాక్చువల్గా వీళ్ళ పవర్ ప్లేలో మిడిల్ ఓవర్స్లో ఫైనల్ ఓవర్స్లో వీళ్ళిద్దరి కంపారిజన్ ఒకసారి చేసి చూద్దాం. పవర్ ప్లేలో ఎల్ఎస్జీ వచ్చేసి 48 రన్స్ చేసి అవుట్ ఆఫ్ 2 వికెట్స్. కానీ అప్పటికే డీసీ వచ్చేసి 33 రన్స్ మాత్రమే చేశారు. అది కూడా 2 వికెట్, ఇక్కడ 4 వికెట్లు వీళ్ళు వెళ్ళిపోయింది. సో పవర్ ప్లేలోనే డీసీకి 4 వికెట్లు వెళ్ళిపోయాయి. సో ఇక్కడ ఎలా చూసుకున్నా కూడా ఎల్ఎస్జీకే ఇక్కడ కొంచెం అప్పర్ హ్యాండ్ ఉంది. కానీ దాని తర్వాత మిడిల్ ఓవర్స్లో చూసుకునేసరికి 79కి 4 వికెట్స్ పడింది. అండ్ ఇక్కడ నుంచి వీళ్ళ విజయ పరంపర అనేది మొదలైంది అనమాట. 93 రన్స్ చేశారు మిడిల్ ఓవర్స్లో. కానీ అప్పటి మిడిల్ ఓవర్స్ తర్వాత లైక్ పవర్ ప్లే తర్వాత ఒక వికెట్ పోలేదు. సో ఆబ్వియస్లీ మిడిల్ ఓవర్లో కూడా వికెట్ పోలేదు. ఫైనల్ ఓవర్స్లో 14 రన్స్ చేశారు అండ్ 4 వికెట్లు కోల్పోయారు. అండ్ ఫైనల్ ఓవర్స్లో వీళ్ళు కూడా 19 రన్స్ చేశారు అండ్ 0 వికెట్స్. అండ్ బౌండరీస్ పరంగా చూసుకుంటే 74 రన్స్ ఎల్ఎస్జీ చేశారు. లైక్ 5 6లు అండ్ 11 4లు కొట్టారు. అండ్ డీసీ వచ్చేసి 76 రన్స్ చేశారు వీళ్ళు కూడా. అండ్ 6 6లు 10 4లు కొట్టారు. అండ్ డాట్ బాల్స్ వచ్చేసి 42% వీళ్ళకి పడతాయి. లైక్ 45% వీళ్ళకి వచ్చింది. అండ్ ఎక్స్ట్రాస్ దగ్గర మనం మాట్లాడుకోవాలన్నమాట. ఎక్స్ట్రాస్ విషయంలో డీసీ తక్కువనే ఎక్స్ట్రాస్ ఇచ్చారు. ఓన్లీ 14 రన్స్ మాత్రమే ఎక్స్ట్రాస్ రూపంలో సమర్పించుకుంటే ఎల్ఎస్జీ మాత్రం ఇలాంటి లైక్ ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ తక్కువ స్కోర్ ఉన్నప్పుడు ఇక్కడ వైడ్స్ వేయడానికి ఎక్స్ట్రా రన్స్ ఇవ్వడానికి ఎటువంటి ఆస్కారం లేదు. ఈవెన్ ఒక్క వైడ్ కూడా చాలా క్రూషియల్గా మారుతూ ఉంటుంది. సో అలాంటి టైంలో 20 ఎక్స్ట్రా రన్స్ ఇచ్చారు. సో అక్కడే వీళ్ళు చేసుకునే ఇంకొక ఇంపార్టెంట్ మిస్టేక్ అని చెప్పి అనుకోవచ్చు. ఒక రకంగా చూసుకుంటే ఒకవేళ ఎల్ఎస్జీ కనుక ఇంకొక 20-30 రన్స్ ఎక్స్ట్రా చేస్తుంటే మాత్రం మ్యాచ్ ఇంకోలా ఉండేది. సో అలాంటి పొజిషన్లో సరే తక్కువ రన్సే చేశారు, 140 వరకే పరిమితమయ్యారు. అలాంటి టైంలో కనీసం కొంచెం
వేస్ట్ బాల్స్ వేయకుండా ఉండాల్సింది. ఇంక్లూడింగ్ రిషబ్ పంత్ మాట్లాడుతున్నప్పుడు కూడా ఏమన్నాడంటే, బౌలింగ్‌లో మీరు ఇంకొంచెం బాగా మెరుగవ్వాల్సిందేమో అంటే, లేదు బౌలింగ్ మీదనే నేను బ్లేమ్ చేయాలనుకోవట్లేదు. బ్యాటింగ్‌లో మేము విఫలమయ్యామని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. సో, ఒక రకంగా చూసుకుంటే బ్యాటింగ్ మాత్రమే కాదు, బౌలింగ్ విషయంలో కూడా వాళ్ళు విఫలమయ్యారనేది ఇక్కడ మనకు క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే, ఇన్ని ఎక్స్‌ట్రాస్ అనేది ఇంత తక్కువ స్కోర్ ఉన్నప్పుడు వేయకుండా ఉండాల్సిందనమాట. సో, అదనమాట సంగతి. సో, ఫైనల్‌గా ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఎవరికి ఏ బెనిఫిట్స్ ఉన్నాయి, ఎవరికి ఏ ఎడ్జ్ ఉందండి, ఎవరికి ఎక్కడ ఒక లో పాయింట్స్ ఉన్నాయని దాని గురించి డిస్కస్ చేసుకుంటే, లక్నో సూపర్ జైంట్స్ వచ్చేసి బ్యాటింగ్ డెప్త్ అనేది లేకపోవడం, నెంబర్ 5 నుంచి సరైన బ్యాట్స్ లేకపోవడం అనేది టాప్ ఆర్డర్ మీదనే ఎక్కువ ప్రెషర్ పెట్టిందనమాట. అండ్ బౌలింగ్ ఆప్షన్స్ కూడా చాలా తక్కువ. కేవలం ఫాస్ట్ బౌలర్ల మీదనే ఆధారపడ్డారనమాట. స్పిన్ విభాగంలో చూసుకుంటే అంత పర్ఫెక్ట్ స్పిన్నర్స్ అనేది ఎల్ఎస్జీ దగ్గర లేదు. బట్ కమింగ్ టు ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర చూసుకుంటే కెప్టెన్సీ అండ్ బౌలింగ్ వ్యూహాలు కరెక్ట్గా ఉన్నాయి. అక్షర్ పటేల్ నిర్ణయాలు కరెక్ట్గా తీసుకున్నారు. కుల్దీప్ యాదవ్ని కరెక్ట్గా యూజ్ చేసుకున్నారు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ని మిడిల్ ఆర్డర్స్లో ఎలా అయితే యూజ్ చేసుకున్నాడు, ఆ టైంలో ఒక 2 వికెట్లు పడ్డాయి. దట్స్ అ రియలీ బ్యూటీ థింగ్. సో అలాంటిది ఒకటి. అండ్ కరెక్ట్ ప్రాపర్ లైన్ అండ్ లెంత్లో బౌలింగ్ అనేది వేశారు. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ యంగ్స్టర్స్ కూడా చాలా చక్కగా ఉన్నారు. 26/4 మూమెంట్లో ఉన్నప్పుడు కుప్పకూలకుండా రిజ్వియన్ స్టబ్స్ చేసిన ఏదైతే ఆట తీరుందో దట్ ఈస్ రియలీ గుడ్ థింగ్. సో ఇది నిజం చెప్పాలంటే ఢిల్లీ క్యాపిటల్స్కి ఒక మంచి లైక్ ఒక పాజిటివ్ థింగ్ లాగా అనిపిస్తుంది. సో వీళ్ళు ఇలానే ఆడితే మాత్రం డెఫినెట్లీ టాప్ 4లో వీళ్ళని కూడా మనం ఊహించుకోవచ్చు అనమాట. సో ఈ మ్యాచ్ గురించి మరి మీరేమనుకున్నారు, మీరు ఎవరు గెలుస్తారనుకున్నారు అనే దాని గురించి తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు Sports 99 TV. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను.